హలో! అందరికీ నమస్కారం. భూలక్ష్మి ఆయుర్వేదిక్ డాక్టరు. ఈరోజు మన సబ్జెక్ట్ ఏమంటే, మన శరీరము టోల్ గేట్. మన నోరు, మౌత్ వచ్చేసి మనకి టోల్ గేట్. ఫ్రీ టోల్ గేట్. అద్భుతమైన నిర్మాణం. భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నోరు అనేది అద్భుతమైన నిర్మాణం. ఈరోజు మనం హెల్త్ గురించి ఇదే మాట్లాడతాం. ఇంకొక టాపిక్‌లో ఇదే నోరు కత్తి కన్నా పదునైన మాటలతో గాయపరుస్తది. అది కూడా ఒక రకంగా కాన్స్, ప్రోన్స్‌లో ఇది కూడా ఒక మైనస్. ఓకే. ఈరోజు మనము ఈ టోల్ గేట్ ఎలా అయ్యిందో కొద్దిగా మనం తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు మనము ఏదన్నా టీ తీసుకున్నాము. టీ తీసుకుంటే పెదవులు ఏం చేస్తాయి? సెన్సర్ అంటే ఓకే, క్యారీ ఆన్, ప్రొసీడ్ అని చెప్తది. అదే కొంచెం ఎక్కువగా కాలేయి గనక తీసుకున్నట్లయితే ఏమవుతదంటే వెంటనే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. స్టాప్, స్టాప్, స్టాప్ అని చెప్తదనమాట. అంటే ఆ ఉన్నటువంటి వేడిని నువ్వు టాలరేట్ చేయలేవు. కాబట్టి దాన్ని తాగొద్దు అని చెప్పేసి మనకి హెచ్చరిక. అది ఒకటి నెంబర్. నెంబర్ 2 రుచులు, టేస్ట్‌లు అందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ మూలకి పోయినా గూడా మనకి నాలుక మీద 6 రుచుల సెన్సర్సే ఉంటాయి. నువ్వు అమెరికా పో, ఆస్ట్రేలియా పో, ఎక్కడికన్నా పో, ఖండాంతరాలు ఎక్కడికన్నా పో, మనిషి అనే ఒక మన హ్యూమన్ మీద నాలుక మీద 6 రుచులు, 6 రుచుల సమ్మేళనంతోటే ఈ బాడీ కన్‌స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది. ఇది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాల. మన అవతార్‌లాగా పైనుంచి ఊడిపడలేదు గదా! సరే. ఈ 6 రుచులలో గూడా ఫస్ట్ ఎడ్జ్ ఏమిరా అంటే మనకి స్వీట్‌ని సెన్సర్ చేస్తది. స్వీట్‌ని సెన్సర్ చేసి మనకి టెంప్టింగ్‌కి పోనిస్తుంది. తర్వాత పులుపు, వగరు, చేదు. చేదు చివర ఉంటదనమాట. అయితే ఈ రుచుల్లో గూడా ఏదన్నా హోటల్స్, రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు మనం గనక ఆ ఫుడ్‌ని టేస్ట్ చేస్తే బాగా కారంగా ఉందనుకో, తలలోంచి చెమటలు గారుతాయి, మంటలుగా మొఖమంతా నీళ్లు గారుతాయి. అంటే ఏంటి? ఇది గనక నువ్వు పొట్టలో వేస్తే ఇబ్బంది పాలవుతావు, వద్దు అని చెప్పి మనకి ఇది టోల్ గేట్ సెన్సర్ మనకి ఏం చెప్తది? ఆపుతది. ఒకటి థర్మోస్టాటిక్, రెండవది టేస్టింగ్ కూడా మనకి చెప్తారు. మూడోది చెప్పనా? లోపల జ్వరము గాని ఏదన్నా ఉంటే గనక నాలిక చేదు చేసేస్తది. ఈ జ్వరం వచ్చినప్పుడు అంటారు, "ఏమమ్మా ఏం తిన్నా నాలుకకి చేదుగా ఉంది. అర్థం కావట్లేదమ్మా. ఏదైనా కొంచెం మామిడికాయ పచ్చడి ఉంటే పెట్టమ్మా" అని చెప్పి వచ్చి అడుగుతా ఉంటారు పల్లెల్లో. ఎందుకు చేదు చేస్తుందో తెలుసునా? అండర్ రిపేర్ ఉంది. లోపల ట్రబుల్ ఉంది. నేను రిపేర్ చేయాలా? నువ్వు మళ్ళీ కొత్త చెత్త ఎయ్యకు అని చెప్తోంది. మనం దాన్ని అర్థం చేసుకుంటున్నామా? లేదు. దాన్నేం చేస్తాం? ఇంకొంచెం అల్లాలు, మసాలాలు ఏసి దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి తినడానికి ప్రయత్నం చేస్తాం. అంటే చూడండి, నేను పోల్చటానికి అనుకోవట్లేదు గానీ, కుక్కకి గనక బాగలేకపోతే కుక్క ఏం చేస్తది తెలుసా? 10 డేస్ లంకణం ఉండేసి అది గడ్డి ఏదన్నా తిని కక్కి క్లెన్సింగ్ చేసుకొని పీహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేసుకుంటది. మనం మనుషులం గదా! తినడమే పని. తర్వాత సంగతి తర్వాత. ఆర్గాన్స్ ఏమైపోతే మనకేంటి? చూసారా? ఎంత ప్ర మ మామూలుగా భూమి మీద అన్ని ప్రాణులు గూడా మినిమమ్ నాలెడ్జ్ ఉంటే, ఇంత తెలివున్న మనిషి మాత్రం అది నాలుక చేదు ఉన్నా, ఏమి ఉన్నా, వాయుల మీద వాయులు, బోనాల మీద బోనాలు తింటమే పని. నో రెస్పెక్ట్. శరీరాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. రెస్పెక్ట్ చేస్తేనే మనకి ఈ బాడీ మనకి సర్వీస్ ఎఫిషియన్సీ ఇస్తది. అట్లా కాకుండా గనక మనము గుంటకు మిట్టకు కొట్టామనుకోండి, ఈ శరీరం ఏమైపోతది? ప్యాకప్. అది కాదు కదా! సో, ఈ నాలిక మనకి ఎన్ని చెప్తుందో చూసారా? ఒకటి టేస్టు, 2 టెంపరేచరు, 3 వచ్చేసి మనకి
వద్దు, బాడీ అండర్ రిపేర్ ఉంది అని చెప్తుంది అనమాట. ఇంకొక విషయానికి వస్తే ఇదే నాలుక నుంచి సెలైవా కూడా వస్తుంది. సెలైవా మన లోపల లాలాజలం. నాలుక నుంచి యానస్ వరకు 9 మీటర్ల పైప్ ఉంటుంది. ఈ 9 మీటర్ల పేగు పైప్లోంచి మనము రకరకాలైనటువంటి ఫుడ్లన్నీ తినడము అంతా చేస్తూ ఉంటాము. మన శరీరం వచ్చి వెజ్ ఫుడ్ కోసమే డిజైన్ చేయబడింది. ఇది అందరికీ తెలిసిందే, నేనేం కొత్తదేం చెప్పట్లేదు. అయితే ఈ ఎన్వి తిన్నటువంటి ఈ పులులు, సింహాలు వాటి యొక్క యానస్ 1/2 మీటరే ఉంటుంది. 1/2 మీటర్ ప్రయాణం చేసే ఆ చిన్న స్పీడ్ని 9 మీటర్లు ప్రయాణం చేయాలంటే వీలవుతుందా? అందుకని వాళ్ళకి ఏమవుతుంది, మలబద్ధకం వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు నాలిక మనము రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, ఆర్ధవము సప్త ధాతువులుగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అందరికీ తెలుసు, పచ్చడితో అన్నము కలుపుకొని తింటే డ్రై ఫార్మెట్లో తింటాం. డ్రై ఫార్మెట్లో తింటే ఏం చేయాలా, మన నోటిలో ఉన్న సెలైవ కలిసి లోపలికి వెళ్ళేసి రసము, రక్తము, మాంసం, అస్థి, మజ్జ, ఆర్ధం అట్లా టర్న్ అవ్వడానికి అక్కడ సరిపోయినంత లిక్విడ్ లేదు. మరి ఎలా వెళ్తుంది? ఇక్కడ అదే సాంబారో రసముతో కలిపి తిన్నామనుకోండి, సుఖంగా ఉంటుంది. మీరు గమనించి చూడండి కదా, రసంతో కానీ పప్పుచారుతో కానీ ఏదో ఒక వాటర్ కంటెంట్ మిక్సింగ్తో ఫుడ్ తింటే సుఖముగా ఇంకొక 2 ముద్దలు తిందాము అనిపిస్తుంది. అంటే మిక్సీ వేసేటప్పుడు సరైన వాటర్ వేయకపోతే అది సరిగా తిరగదు కదా, పాపం శరీరానికి తెలియదు కదా. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ 3-4 ముద్దలు మాత్రమే పచ్చడితో తిని తర్వాత ఏదో మజ్జిగనో పప్పో కొంచెం లిక్విడ్ ఫార్మెట్లో తినవలసి ఉంటుంది. అట్లా తింటే ఏమవుతుందంటే లివర్ మీద లోడు పడదు. అది గుర్తుపెట్టుకోండి. లివర్ మీద లోడ్ పడకూడదంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 1-2 ముద్దలు మాత్రమే ఈ మన డ్రై ఫుడ్గా తిని తర్వాత లిక్విడ్గా తినండి, సెమీ సాలిడ్గా తినండి. గోంగూర పప్పు ఇట్లాగే ఏమన్నా కొంచెం లిక్విడ్, సెమీ లిక్విడ్ అంటే ఈజీ టు స్వాలో, అదే ఈజీగా అరుగుతుంది కూడా. కాబట్టి మీరందరూ కూడా తినే ఫుడ్ పట్ల ఖచ్చితంగా మనము అవేర్నెస్ కలిగి ఉండాలి. డ్రైగా ఏపినవి అవి కనుక మీరు తిన్నారంటే అది డీకోడ్ చేయడానికి ఇబ్బంది వస్తుంది. ఒకవేళ మీరు ఇంకొక పని చేయండి, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే మీరు ఏం చేస్తారంటే చక్కగా పప్పుచారో రసమో పెట్టుకొని సైడ్ డిష్గా ఇది తినండి, ఏదో ఎన్వి ఐటమ్ మీకు నచ్చిన ఐటమ్. అంటే లివర్ని మీరు ఏం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి ఈ టోల్గేట్ని గనక మనం అర్థం చేసుకుంటే మన శరీరం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ వన్, అది టేస్టింగ్ని కూడా అది తృప్తిని, హ్యాపీని. స్వీట్ పెట్టేటప్పుడు చిన్నపిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఫేస్. అదే చేదు ఏదైనా పెడితే ఫేస్ అంతా, పులుపు పెడితే ఇంకా మరి చాలా అదొక సరదా అయినటువంటి మూమెంట్ వస్తుంది అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ జీర్ణాశయాన్ని గనక అట్లాగే నాలికను గనక మీరు అర్థం చేసుకుంటే, జ్వరం వచ్చిందనుకోండి మీరేం చేస్తారు, చక్కగా వేడి నీళ్ళు తాగుతూ ఉండండి, మీకు ఆకలి వేస్తుంది. మార్నింగ్ లేస్తానే ఒక 1/2 లీటర్, అంటే కరెక్ట్గా ఎక్యూరెన్స్ కాదు, వాళ్ళకి సాటిస్ఫై అయినంత వాటర్, లూక్ వామ్ వాటర్ తాగండి, మీకు లివర్ స్టిమ్యులేట్ అవుతుంది. తర్వాత నైట్ ఎర్లీగా తినండి, ఇది అందరు చెప్పేదే. తర్వాత ఒక సిగ్నల్ ఏమంటే, మనము తిన్న తర్వాత తేన్పు వస్తే అది స్వీట్గా ఉంటే మనం తిన్న అన్నం అరిగిందని అర్థం. పుల్లటి తేన్పు వచ్చింది అంటే గనక లోపల అండర్ రిపేర్, ఇంకా అరగలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా మన టోల్గేట్ని చక్కగా చూసుకుందాం, టోల్గేట్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే ఎట్లా? కాబట్టి మన లివర్ని, మన ఇంటెస్టైన్ని అన్నిటిని కూడా మనం ఏం చేయాలి,
చక్కగా వాడుకోవాలి. తర్వాత మోషన్ ఫ్రీగా రాన చాలామంది ఎక్కువ కంప్లైంట్ ఉంటుంది. మోషన్ ఫ్రీగా రానప్పుడు మామూలుగా మన పొట్ట లోపల పెరిస్టాటికల్ మూమెంట్ అని ఒక మూమెంట్ ఉంటుంది. అంటే వానపాములాగా మనకి ఇలాగా లోపల ఆ మూమెంట్ పెరిస్టాటికల్ మూమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మూమెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా రాదు. మనకు అందరికీ తెలుసు, బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు కానీ ఎలోవెరా కానీ ఇవి కోసి వాటర్లో ఒక 2 డిప్ చేసి ఆ లాక్సాటివ్ దాన్ని తాగితే కూడా మోషన్ ఫ్రీ అవుతుంది. చాలామందికి మలబద్ధకం, మోషన్ స్ట్రక్ అయిపోతుంది. అంటే పేగుల లోపల ఏమవుతుందంటే మీకు వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు ఈ మోషన్ని మనము దోశ వేసే పెనం మీద అతుక్కున్నట్టుగా అతుక్కునేస్తుంది మోషన్ని పేగులు. అందువల్ల మనకి ఫ్రీగా మోషన్ కాదు. వాటర్ అనేది ఎప్పుడైతే మీరు సఫిషియెంట్గా తాగుతారో అప్పుడు ఏమవుతుందంటే పేగులు క్యూరింగ్ అవుతాయి. ఇంకొక చిన్న టిప్ చెప్తా. ఒక 3 లీటర్స్ మజ్జిగ తీసుకోండి, పొద్దున్నే పల్చటి మజ్జిగ. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి దానిలో వేసేసేయండి. ఆ వాటర్ని మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయండి. గంట గంటకి ఒక 1/2 లీటర్ గ్లాస్ కొంచెం ఎక్కువే తాగేయండి. మీకు 2-3 గంటల్లో ఆ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక అరగంట అటు ఇటుగా అయిపోగొట్టేయండి. మీరు చూడండి, నమ్మరు, ఈ 9 మీటర్స్ ఉన్న పేగు క్యూరింగ్ అయిపోయి పసిపాప మోషన్ లాగా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. మీరు చేసి చూడండి. డిటాక్సిఫికేషన్ మీద మాకు మంచి అవగాహన ఉన్నది. మీరు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను. అట్లాగే షుగర్కి కూడా మన దగ్గర మంచి చేదు మందులు దొరుకుతాయి. మీరు నన్ను ఇలాగే ప్రమోట్ చేయండి. మరి నా వీడియోస్ కూడా షేర్ చేయండి. మరి ఇప్పుడు దాకా మంచి ఆదరణ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.